వెంకిపెల్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా వాళ్ళేదో ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాక్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళు కొట్టుకోవచ్చు కదా. కానీ సమస్యల్లో ఎవరికి వచ్చిందంటే భారతదేశానికి అండి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు అటుపక్క ఇటుపక్క ఉన్నాయి. కానీ పాపం భారతదేశం తటస్థ విధానం అంటూ పాపం తటస్థంగా ఉంటూ వచ్చింది. మరి మోడీ గారు ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ యొక్క పరిస్థితులు ఎలా మారుతాయో తెలియట్లేదు. నిన్నటి రోజున ఇజ్రాయెల్ చాలా ఘాటుగా దాడి చేసేప్పటికి ఇరాన్ మీద ఇజ్రాయెల్ కొద్దిగా చెదిరినట్టుగా కనిపిస్తున్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎటుపక్క తిరుగుతారో తెలియదు. కొన్ని దేశాలు ప్లేట్లు మార్చేస్తున్నాయి, జోర్డాన్ లాంటివి. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఎలా తట్టుకొని తన తటస్థ విధానాన్ని నిరూపించుకుంటూ మాకు ముందు భారత్ ఫస్ట్, భారత ప్రజలను ఫస్ట్ అనే నినాదాన్ని ఎలా పూర్తి చేయగలుగుతుందో కాలమే చెప్పాలి. భగవంతుడు అవకాశం